ఈజీని పట్టుకొస్తే ఒక 500 మంది వస్తే వామ్మో అనుకునేవాళ్ళు. కవరేజ్ చేసే నేను అప్పుడు పేపర్లో పనిచేసినప్పుడు, టీవీలో పనిచేసినప్పుడు చాలా పరిమితంగా వచ్చేవాళ్ళు. అది కూడా ఈ సంఘ పరివార కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కువ కనిపించేవాళ్ళు, మిగతా వాళ్ళు తక్కువ కనిపించేవాళ్ళు. అలాంటిది హిందువులలో ఎంత చైతన్యం రావడం, ఎంత సంఘటితం కావడం, పార్టీలకు అతీతంగా ఒక చోటకు వచ్చి డిమాండ్ ప్రారంభమైతే అయోధ్య ఉద్యమం ప్రారంభించిన రోజున ఎవడు అనుకోలా గుడి కడతారు, ప్రాణాలైనా అర్పిస్తాం, రామ మందిర్ నిర్మిస్తామంటే నవ్వుకున్నోళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. నిర్మాణం జరిగింది కదా. ఇది కూడా ఖచ్చితంగా ప్రారంభమైన ఒక పెను విప్లవం అనుకోవాలి. ఎందుకంటే ఆలయ ఆధారిత సంస్కృతి హిందూ సంస్కృతి. ఆలయాల దగ్గరనే మనకి జ్ఞానబోధ చేసేటటువంటి అర్చకులు ఉండేవాళ్ళు, ఊరి పెద్దలు కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. లేదా మంచి జ్ఞానవంతులు ఎవరైనా ఉంటే, అంటే ఇవాళ భాషలో చెప్పాలంటే ఇంటలెక్చువల్స్, ఏ సబ్జెక్ట్ మీద ఏ టాపిక్ వాళ్ళకి పిలిచి మీటింగ్లు పెడతా ఉండేవాళ్ళు. అదొక చిన్న సైజు, డైలీ ఏదో ఒకటి తెలుసుకునేటటువంటి, అవగాహన చేసేటటువంటి మీటింగ్స్ నడుస్తుండే. మా చిన్నప్పుడు జరిగినాయి. అట్లాగే ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి లైబ్రరీలు గొళ్ళకుండే, ఆసుపత్రులు గొళ్ళకుండే. ఆయుర్వేద డాక్టర్ గారు, హోమియో డాక్టర్ గారు అక్కడ కూర్చుని చెప్తుండేవాళ్ళు, ఇదిగో వెళ్తున్న వాళ్ళని ఏకేసి, ఏందమ్మా మీ పాప అట్లా పక్కకి తిరిగి నడుస్తున్నట్టుంది, పట్టించుకోవట్లేదు, వీళ్ళకి ఐడియా కూడా ఉండదు. అట్లా చెప్పేటటువంటి వాళ్ళు అక్కడ, ఇదిగో ఇది వాడు ఇట్లాగా అని చెప్పేసి, లేకపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకుపో అని చెప్పేసి, ఇట్లాంటి ఒక మనిషిని ఇంకొక మనిషి తమ బంధువుగా భావించేవాడు. అది ఇప్పుడు ప్రారంభం అవుతోంది మళ్ళీ. అవును సరే, ఒక రకంగా అంటే అందరూ మాట్లాడారు, ఇప్పుడు అందరూ మాట్లాడి చర్చించేంత టైం లేదు. కానీ అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు చూస్తే ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈ డామినేషన్ హిందువుల మీద ఆయన చెప్పారు, తెర వెనక మాకు ఇలా ఉంటది, మా పరిస్థితి ఇలాగా అనేది, హిందుత్వాన్ని కించపరిచేలాగా లేదంటే వక్ర భాషను చెప్పేలాగా సినిమాలు తీసే అంశాలు లేవనెత్తారట. ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఒక జర్కిచ్చిందా, ఒక సవాల్ విసిరిందా?